ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం సామెతలు 2వ అధ్యాయం ధ్యానందం. జ్ఞానము అనేది ఒక వెలకట్టలేని నిధి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం ఆ నిధిని మనం ఎలా పొందుకోవాలో, అది మనల్ని ఎలా కాపాడుతుందో వివరిస్తుంది. మొదటిగా, జ్ఞానం కోసం మనం అన్వేషించాలని, వెండిని దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా దైవ జ్ఞానం కోసం మన హృదయాన్ని తెరవాలని మనం ఎప్పుడైతే పూర్ణ మనసుతో వెతుకుతామో అప్పుడు దేవుడు తన నోటి నుండి తెలివిని వివేచనను మనకు ప్రసాదిస్తాడు. ఈరోజు మన సామెతల 2వ అధ్యాయం ధ్యానందం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల, తెలివికే మొర్రపెట్టిన ఎడల, వివేచనకే మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలికాయును. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టి వారు చీకటిలో త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చెయ్య సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకొను త్రోవలు వంకరవి. వారు కుటీలవర్తనులు. మరియు అది జరస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వనకాలపు ప్రియుణ్ణి విడిచినది, తన దేవుని నిబంధనను మరచినది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును. అది నడుచు త్రోవలు ప్రేతాల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవ్వరునూ తిరిగి రారు. జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనుల దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. సామెతలు 2వ అధ్యాయంలో అన్ని వచనాలు విలువైనవే. కానీ ఈ అధ్యాయంలో కీలకమైన హెచ్చరికను తెలిపి ఒక ముఖ్యమైన వాక్యం ఉంది. అది యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఈ వాక్యం ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే, జ్ఞానానికి మూలం మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత లోక జ్ఞానం సంపాదించినా, మనకు ఏది మంచి ఏది చెడు అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకు సరైన వివేచనని ఈ వాక్యం ద్వారా ఇస్తుంది. ఇదే అధ్యాయంలో 10, 11 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. జ్ఞానము నీ హృదయమున ప్రవేశించును. తెలివి నీకు మనోహరముగా నుండును. వివేచన నిన్ను కాపాడును. బుద్ధి నిన్ను సురక్షితంగా ఉంచును. మీరు దేవుణ్ణి అడిగితే ఆయన మీకు తెలివిని ఇస్తారు. ఆ తెలివి మీ హృదయంలోనికి వచ్చినప్పుడు అది మిమ్మల్ని తప్పుడు దారిలో వెళ్లకుండా, చెడు స్నేహాల బారిన పడకుండా ఒక కవచంలా మిమ్మల్ని కాపాడుతుంది. గుర్తించుకోండి, జ్ఞానము మీ హృదయంలో ప్రవేశించినప్పుడు అది మీ ఆత్మకు ఆనందాన్ని ఇస్తుంది. నీతిమంతులు భూమి మీద సురక్షితంగా నివసిస్తారు. భక్తిహీనులు పాడైపోవుదురు. కాబట్టి ప్రతిదినము దైవ జ్ఞానాన్ని కోరుకుందాం.